టీడీపీలో సీనియర్ నేతలందరూ దాదాపు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనబడుతుంది. పార్టీలోనూ నియోజకవర్గాల్లోనూ వారు పట్టు కోల్పోతుండడంతో పాటు నేటి తరంతో వారు పరుగులు తీయలేరని, పాత పద్ధతుల నుంచి బయటపడకపోవడంతో చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలను మొన్నటి ఎన్నికల్లో పక్కన పెట్టారు. కొందరు నేతలు తాము స్వచ్ఛందంగా రాజకీయాల నుండి పక్కకు తప్పుకోగా మరికొందరిని చంద్రబాబు కావాలని తప్పించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేయించిన సర్వేల్లో వీరికి ప్రజల నుంచి సరైన మద్దతు లభించకపోవడం కారణమే. ఈనాటి రాజకీయాల్లో నిత్యం ప్రజల్లో ఉండాలి. వివాహాలు, మరణాలకు ఒకటేంటి, ఏ ఇంట్లో కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒకనాడు అలా కాదు. ముఖ్యమైన నేతల ఇళ్లకే ఎమ్మెల్యేలు వెళ్ళేవారు. గ్రామాల్లో కూడా ఎన్నికలకు ముందు వెళ్ళి ఇలా కనిపించి వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. గ్రామాలను ఖచ్చితంగా నెలలో ఒక్కసారి విజిట్ చేయాల్సిందే. అక్కడే వారితో కూర్చుని భోజనం చేయాల్సిందే. ఆ రోజంతా ఆ గ్రామస్తులతో గడిపి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో వయసు మీద పడడం, పాత రాజకీయ పద్ధతులను వదులుకోకపోవడం, వాటిని పట్టుకుని వేలాడుతుండడంతో ప్రజలు వారంటే ఒక రకమైన ఏహభావం ఏర్పడింది. దీంతో సీనియర్ నేతలు అధికార తెలుగుదేశం పార్టీలో కనిపించలేదు.